ప్రైజ్ ద లార్డ్. సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి యుగయుగములు నిరంతరము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీకు పునరుత్థాన శుభములు ఎల్లవేళలా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోనా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్య భాగం. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. దేవుని మందిరమును ప్రేమించి ఆయన మందిర ఆవరణంలో నాటబడి వర్ధిల్లుచు ఆత్మీయ ప్రయాణములో కొనసాగుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మన యేసయ్య మన మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన అద్భుతమైన ఊహకందని ఘనకార్యములు చేయు దేవుడై ఉన్నాడు. మన జీవితంలో ఎల్ షద్దాయిగా నిలిచి ఉన్నాడు. ఆయన పాద సన్నిధికి చేరిన వారిని త్రోసివేసే దేవుడు కానే కాదు. మనవుల ధ్వని ఆలకించి తగిన సమయములో తగిన కార్యములు చేసి తన్ను మహిమపరుచుకునే దేవుడే ఉన్నాడు. నిజమే, ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. భక్తుడు ఎంతో ఖచ్చితంగా ఎంతో విశ్వాసముతో ప్రార్థించెను, నా మనవి నీ పరిశుద్ధ ఆలయములో నీ వద్దకు వచ్చెను అని ఎంత ధైర్యముగా చెప్పానో కదా. భక్తుడు దేవుని మాట వినక అవిధేయతను చూపి వెళ్ళమన్న చోటికి వెళ్ళక తనకిష్టమైన మార్గమును ఎంచుకొనెను. అందుకే తుఫానులు, ఈదురుగాలులు, పెనుగాలులు, ఓడ బద్దలయ్యే పరిస్థితి, కష్టార్జితం నీళ్లపాలు, కలవరం, భయం, ముప్పు, పెను ప్రమాదం, ప్రాణాపాయం ఈ తప్పుకు కారణం తానే అని తెలుసుకొనెను. చేప కడుపులో ఉండి ప్రార్థించెను. అవును ప్రియులారా, తనలో ఉన్న పశ్చాత్తాపపు మనసు, కన్నీటి అనుభవం, యేసయ్య కనికరం తన మీదికి వచ్చెను. నా దేవుని ప్రియులారా, నీ జీవితంలో ఇలాంటి అనుభవాలతో నడిపించబడుచుంటివా? ఎన్నో ఉపద్రవాల మధ్యలో ఏమి చేయలేని దిక్కుతోచని స్థితిలో, ఆక్రందన ఆవేదన ఎవరికి అందని స్థితిలో, అందిన అర్థము చేసుకునే స్థితిలో ఉన్నావా? దిగులు పడకు, విచారపడకు. నీ తప్పును తెలుసుకొని ఆయన వైపు తిరిగి ఆయనను బతిమాలుకొని మనవి చేయగా నిశ్చయముగా పరిశుద్ధ ఆలయములో ఉన్న యేసుస్వామి నిన్ను కరుణించి కటాక్షించి నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో కూరుకుపోయినా, దిగజారిపోయినా, మరణపు వేదనలు చుట్టినా, పాతాళపు పాశములు అరికట్టినా నీ మనవి ఆలకించి నీ ఆక్రందన అంగీకరించి నిన్ను విడిపించును, రక్షించును. నీ ప్రతి సమస్య నుండి బయటకు తీసుకుని వచ్చును. నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదవు, ఆయన్ను మహిమపరిచెదవు. ఆయన కొరకు సాక్షిగా జీవించి ఆయన ఆగమమునకు సిద్ధపడుదువుగాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మా యెడల మీకున్న కృప అధికమైనది. మీరు మా మనవి ఆలకించే దేవుడవని, పరిశుద్ధ ఆలయములో ఉన్న మీ యొద్దకి మా మనవిని చేర్చుకొని మేము చేసిన మనవి ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు. ఏ స్థితిగతుల మధ్య నడిపించబడుతూ ఉన్నా నిశ్చయముగా ప్రభువా మా మనవి మీరు ఆలకించి ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడిపించి రక్షించి విడుదల కలుగు చేసి మీ కొరకు సాక్షిగా మా జీవితం నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా నీ ప్రజల జీవితాల్లో మీ పరిశుద్ధ ఆలయములో ప్రార్థన ఆలకించి ఓకమించిన ఘనకార్యాలు చేసి మహిమ పొందమని యేసు పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చేసిన మనవి ఆయన పరిశుద్ధ ఆలయములోకి ఆయన యొద్దకు చేరునుగాక. గాడ్ బ్లెస్ యూ.